సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. సో ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే ప్లాంట్ లీవ్స్ తోటి అంటే చెట్టు యొక్క ఆకులతోటి గణేషుని ఎట్లా తయారు చేయాలి, ఇంట్లోనే మనం ఒక వినాయకుడి రూపం చూపించచ్చు అనమాట. గణేషుని రూపం చూపించచ్చు ఆ లీఫ్లో. సో అది ఎట్లా ఏంది అనేది నేను ఈ వీడియో రూపంగా మీకు అందరికీ చూపించబోతున్నా. సో వీడియోని చూసే ముందు అయితే అందరూ వీడియోని కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది అవుతున్నారో తొందరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జై శ్రీ గణేష అని. సో వీడియోని అయితే చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. గంట బటన్ ఉంటుంది, తొందరగా గంట బటన్ అయితే కొట్టేసేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఆ లీవ్స్ తోటి వినాయకుని ఎట్లా తయారు చేస్తా అన్నది క్లారిటీగా మీకు ఆ వీడియోలో ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతాడు చూపిస్తా. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఆ ఆకులలోనే మనం వినాయకుని యొక్క రూపం స్పష్టంగా చూపించచ్చు అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో గాయస్ చూస్తున్నారు కదా. సో ఇవి ఏ ఆకులతోటి నేను వినాయకుడు చేసిన అంటే మందారపు చెట్టు ఆకులు ఉంటాయి కదా, అదే మందార పూలు అంటారు కదా, ఆ మందార పువ్వు చెట్టు ఆకులతో అయితే మన వినాయకుడిని అయితే చేసిన. ఇది మందార పువ్వు ఆకులతోనే కాకుండా ఇంకా వేరే ఆకులతో కూడా చేయొచ్చు. అవి ఏంటంటే ఒకటి రాగి చెట్టు రాగి ఆకులు ఉంటాయి కదా, ఆ చెట్టుతోటైనా చేయొచ్చు, లేదా తమలపాకులతోటైనా చేయొచ్చు.